సార్ జపాన్‌లో 'దేవర' మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్ళబోతున్నారని చెప్పి ఒక న్యూస్ వస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజమైన వార్తేనమ్మా. ఎందుకంటే 'బాహుబలి' తర్వాత జపాన్‌లో విపరీతమైన క్రేజ్ పెరిగింది తెలుగు సినిమాలకి. అవును. ఇంత మునుపు జపాన్‌లో 'షారుఖ్ ఖాన్' సినిమాలు ప్లస్ 'రజనీకాంత్' గారి సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు. 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమాలకు కూడా మార్కెట్ బాగా పెరిగింది. 'త్రిబుల్ ఆర్' చూసుకున్నట్టయితే అది ఎక్కువ రోజులు ఆడినటువంటి విదేశీ చిత్రంగా జపాన్లో ఒక రికార్డు క్రియేట్ చేసింది. అవును. ఆ 'త్రిబుల్ ఆర్'తో ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ జపాన్లో మంచి క్రేజ్ వచ్చింది. ప్రభాసు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ముగ్గురు హీరోలు అంటే జపాన్లో విపరీతమైన అభిమానం ఉంది వాళ్ళకి, జపాన్ ఆడియన్స్కి. అందుట్లో ఎన్టీఆర్ అంటే ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఎక్కడికెళ్తే ఆ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు ఎన్టీఆర్. హ్మ్. వాళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ కలిసిపోతున్నారు, వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఎన్టీఆర్కి ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకొని 'దేవరా' సినిమా కూడా అక్కడ రిలీజ్ చేయాలని చెప్పేసి యూనిట్ 'దేవరా' సినిమాని జపాన్ భాషలో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టేసింది. జపాన్ డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి మంచి టైం చూసి రిలీజ్ చేయాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ చేయాలి, లాంగ్ రన్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు జపాన్లో డిస్ట్రిబ్యూటర్స్. దానికి సంబంధించినటువంటి కసరత్తులు జరుగుతున్నాయి. ఒక డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు మనకు వార్తలు అందుతున్నాయి. మార్చి 28న జపాన్లో సినిమా రిలీజ్ చేయాలి 'దేవరా' అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. 'దేవరా' విషయానికి వచ్చినట్టు ఇక్కడ ఇండియా వైడ్గా 500 crores కలెక్ట్ చేసింది. ఇండియా వైడ్గా ప్లస్ ఓవర్సీస్లో అంతా కలుపుకొని 500 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది ఇప్పుడు జపాన్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది, జపాన్ నుంచి ఎంత రెవెన్యూ తీసుకొస్తుంది అనేది అందరూ ట్రేడ్ వర్గాలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1 by 1 పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి. 'కల్కి' చూసుకున్నట్టయితే ఇప్పుడు జనవరిలో రిలీజ్ ఉంది అక్కడ. దానికి సంబంధించినట్టు అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ఓపెన్ చేశారు, అవి కూడా విపరీతంగా బుక్ అవుతున్నాయి. 'కల్కికి' మనం ప్రభాస్ చూసాము, ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. జనవరిలో వెళ్ళాల్సి ఉంది అక్కడికి, జనవరి 2-3 తారీఖుల్లో వెళ్ళాల్సి ఉండి, బట్ వెళ్ళలేకపోతున్నాను, కాలికి గాయమైందని చెప్పేసి ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో జనవరిలో 'కల్కి' రిలీజ్ అవుతుంది. 'కల్కి' రిలీజ్ తర్వాత ఇప్పుడు 'దేవరా' రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సినిమా ఇండియా నుంచి వెళ్తున్నట్టు నెక్స్ట్ సినిమా తెలుగు నుంచి. ఓకే. సో జపాన్లో అయితే మంచి మార్కెట్ ఉంది. 'దేవరా' కూడా మంచి రాబడి అక్కడ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తెలుగు సినిమా గ్లోబలైజ్ అయింది. జపాన్ నుంచి కొంతమంది గిఫ్ట్లు కూడా పంపించడం జరిగింది. 'త్రిబుల్ ఆర్' అప్పుడు చూసినాం మనం. జపాన్ నుంచి కొన్ని పార్సిల్స్ వచ్చినాయి, రామ్ చరణ్ కానీ లేకపోతే ఎన్టీఆర్ గారు కానీ, కొన్ని రాజమౌళికి కానీ. 'బాహుబలికి' అయితే మనం చూసాము, సెలబ్రేషన్ అంకుల్ అని చెప్పేసి ఒక పెద్ద ఆయనకు కూడా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి ఆయనకు కూడా ఒక లెటర్ రాసి పంపించారు. ఓకే. సో జపాన్ ఆడియన్స్కి సినిమాకి చాలా ఇష్టపడతారు. అందుట్లో ఇండియన్ సినిమాని ఎక్కువ ఇష్టపడతారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాని ఎక్కువ ఇష్టపడుతున్నారు. తెలుగు సినిమా గ్లోబలైజ్ అయింది. మొన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్ల నుంచి అరవింద్ గారు వస్తూ మాట్లాడుతూ కూడా ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు తెలుగు సినిమాకి సంబంధించి హైదరాబాద్ అనేది ఇండియన్ సినిమాకి, గ్లోబల్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ హబ్గా కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పేసి ఆయన ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పటికే ఇండియన్ సినిమా, తెలుగు సినిమా అనేది కలిసిపోయినాయి. ఇండియన్ సినిమాని ఒకటే పదంతో మాట్లాడుతున్నారు. సో ఈ తరుణంలో మన 'దేవరా' వెళ్ళటం, 'కల్కి' వెళ్ళటం, 'కల్కి'తో పాటు 'దేవరా' వెళ్ళటం, దాని తర్వాత ఇప్పుడు 'గేమ్ చేంజర్' పరిస్థితి ఎలా ఉంటుంది? 'గేమ్ చేంజర్' హిట్ అయితే, పెద్ద హిట్ అయితే దాన్ని కూడా జపాన్ భాషలో డబ్ చేసి దాన్ని కూడా రిలీజ్ చేస్తారు. ఇలా పాన్ ఇండియా సినిమాలు అయితే మనకి ఈ ఒక్కొక్క సంవత్సరంలో 10 సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అయితే తెలుగు నుంచి ఉండే అవకాశం ఉంది. జపాన్ మార్కెట్ దగ్గర నుంచి ప్రతి ఓవర్సీస్లో సంబంధించి ప్రతి మార్కెట్ని కూడా టార్గెట్ చేసి తెలుగు సినిమా వెళ్తుంది. కాబట్టి జపాన్ నుంచి కూడా 'దేవరా'కి మంచి అవకాశాలు అయితే, రాబడి అయితే ఉంటుంది. 'దేవరా' పార్ట్ 2 పైన ఇప్పుడు పనిచేస్తున్నారు కొరటాల శివ. ఆ పార్ట్ 2లో అసలు కథ ఉందని మాట్లాడటం జరిగింది. మొన్న శ్రీకాంత్ గారితో మాట్లాడినప్పుడు సందర్భంలో కూడా మనం మాట్లాడాం గేమ్ చేంజర్ గురించి. ఆ సందర్భంలో కానీ చెప్పింది ఏంటంటే, 'దేవరా' మీరు చూసినంతా మామూలుగా క్యారెక్టర్ ఇంటరాక్షన్లా ఉంటుంది, అసలు కథ పార్ట్ 2లో ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో పార్ట్ 2 పైన అంచనాలు ఉన్నాయి. పార్ట్ 2 ఏ విధంగా తెరకెక్కిస్తారనేది ఆడియన్స్ అయితే వేరుగా వెయిట్ చేస్తున్నారు. బట్ ప్రశాంత్ నీల్ సినిమా అయితే మొదలవుతుంది. ఇప్పుడు వార్ 2లో ఎన్టీఆర్ ఉన్నాడు. ఆ వార్ 2 కూడా కంప్లీషన్ అయిపోతుందంట షూటు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. కొత్త ఆర్టిస్టులను కూడా చాలామందిని ఆడిషన్ చేస్తున్నారు. ఆ షూట్ కూడా త్వరగా బిగిన్ అవుతుంది. దాని తర్వాత 'దేవరా' పార్ట్ 2 ఉంటుంది. ఈలోపు 'దేవరా' అనేది అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ చేసి దానికి వస్తా రెవెన్యూ తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే.